మరి ఈ గొప్ప శుభవర్తమానం 3 నెలల ముచ్చట మనిషి పడే తపన చూశారండి. ఎలా ఉందంటే మనిషి ఈ భూమి మీద 3 నెలల ముచ్చటనే, ఇది 3 రోజుల సంత, ఇదంతా గలిబిలి, ఇక్కడంతా మరి ఏదీ లేదు. మనం ఎలా వచ్చామో తల్లి గర్భంలో అలాగే ఒకసారి వెళ్ళిపోవాలని దివ్యగ్రంథమైన బైబిల్ సెలవిస్తుంది. ఓ మనుషుడా, నీవు ఏ రీతిగా నీ తల్లి గర్భం నుండి వచ్చావో ఆ రీతిగానే మరలా నీవు వెళ్ళిపోవాలని దివ్యగ్రంథం బైబిల్ సెలవిస్తుంది. ఎందుకంటే భూమి మీద నీవు చేసిన క్రియలు వారి వారి క్రియల చొప్పున వారికి జీతం ఉందని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తుంది. అందుకే మరి లేఖనముల ప్రకారం యేసుక్రీస్తు ప్రభువు వారి భూమికి వచ్చారు. ఎందుకు వచ్చారు? పాపం వల్ల వచ్చి జీతం మరణం. మనిషికి ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి ఆ దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అందుకే ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరలోక మహిమను విడనాడి ఈ భూమికి రావడానికి కారణం ఏంటంటే, మొదటినే జగత్ పునాది వేయబడక మునిపే, సృష్టి ఆరంభము కాక మునిపే దేవుని ప్రణాళిక ఉంది. ఆ దేవుడు సృష్టికర్తని దేవుడు తన పిల్లలకు మరలా పరలోక రాజ్యం చేర్చడానికి ఆయన మరి పరలోక మహిమను విడనాడి ఈ భూమికి రావడానికి కారణం ఏంటంటే, నిన్ను నన్ను పాతాళంలో అగ్నిగుండంలో విడిచిపెట్టకుండా పరలోకానికి చేర్చడానికి వచ్చిన మహనీయుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చారు ఈ భూమికి. అందుకే ఆయన సామాన్యమైన మానవుడుగా సంపూర్ణమైన దేవుడుగా ఈ భూమికి వచ్చి అద్భుతాలు చేశారని, గుడ్డివారిని మూగవారిని చెవిటివారిని అందులను ఎంతో మందికి బాగు చేసిన మహనీయుడు. డాక్టర్లకే పరమ డాక్టరు ప్రియులారా, మరి మనం ఎలా జీవిస్తున్నాం ఈ భూమి మీద? ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నప్పుడు, ఇష్టానుసారమైన ఈ మార్గంలో నడుస్తున్నప్పుడు దేవుడు మనలను ప్రేమించాడు. ఆయన రాజ్యంలో చేర్చడానికి, ఆ పరలోకానికి చేర్చడానికి మహనీయుడు, కాలానికి యుగానికి సకపురుషుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ భూమికి వచ్చి తన రక్తము చిందించాడు. ఆ శిలువ మ్రాను మీద మరణించాడు. ఆయన సమాధి చేయబడ్డాడు. 3వ దినమున సజీవుడుగా లేచిన ప్రభు పిలుస్తున్నాడు. నేననే సమయం ఉండగానే నీకు రక్షణ కలిగించడానికే ప్రభు వచ్చాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే, నీవు ఆటోలో వెళ్తున్నా సరే, వ్యాపారం చేస్తున్నా సరే, నీవు కూలి పనులకు వెళ్ళి వచ్చినా సరే, ఒక్కసారి ఆలోచించు సోదరా. కూటి కొరకు కోటి విద్య చేస్తున్నాం, కానీ రేపేమి సంపాదించడం నీకు తెలియదు. మీరు ఇంతలోనే కనబడి అంతలోనే మాయమైపోవు. ఆవిరి వంటి వారిని శ్రమిస్తుంది, ఆవిరి వంటి వారిని శ్రమిస్తుంది. కానీ దేవుడి వాక్యం ఇలా శ్రమిస్తుంది. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కనుకనే ఆయన మరి మనలో మనుషులను ప్రేమించి ఆయన రక్షకుడుగా వచ్చాడు. రక్షకుడుగా యేసువైన రక్షకుడు, క్రీస్తువైన అభిషిక్తుడు తన రక్తాన్ని కాల్చాడు, మరణించాడు, సమాధి చేయబడ్డాడు. 3వ దినమున సజీవుడిగా లేచిన ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. ఓ ప్రియ చేస్తున్నా, ప్రియ అక్క, అమ్మా, చలి, మీకందరికీ 2 చేతులు ఎత్తి నమస్కారం చేస్తున్నాము. ఎందుకంటే ఈ సాయంకాలం వేళ ఈ శబ్దవేంద్రం ద్వారా మాట్లాడుతున్న మాటలు ఏదో ఒక కులానికో, ఏదో ఒక మతానికో, ఏదో ఒక జాతికో కాదు, కానీ యేసుక్రీస్తు ప్రభువున్న అందరికీ ప్రభు అయి ఉన్నాడు, అందరికీ దేవుడుగా ఉన్నాడు. అయితే మన కోసం తన ప్రాణాన్ని ఇచ్చిన వాడు, మన కోసం తన రక్తాన్ని ఇచ్చిన వాడు, మన కోసం మరణించి సమాధి చేయబడి 3వ దినమున సజీవుడుగా లేచిన ప్రభు నీవు ఏ స్థితిలో ఉన్నా సరే నేను పిలుస్తున్నాను. ప్రయాసపడి భారం మోస్తుందో సమస్త జనులారా రండి, నా యొద్దకు రండి, నేను విశ్రాంతి నా రక్తం చేత కడగబడి పరలోక రాజ్యానికి చేరుకోండి పిలుస్తున్నాను. అందుకు డబ్బులు అవసరమా, వెండి అవసరమా, బంగారం అవసరమా? ఏది కాదు, కానీ నీ విరిగి నలిగిన హృదయం చేత పాపినైన నన్ను క్షమించు. అందుకే ప్రభు వాక్యం సెలవిస్తుంది, పాపులను రక్షితుడు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చినది రాయబడింది. పాప స్థితిలో ఉన్న నీవు ఏ స్థితిలో ఉన్నా సరే నిన్ను రక్షించి పరలోక పట్టణానికి చేర్చడానికి వచ్చిన మహనీయుడు ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకే ఈ సాయంకాలం వేళ ఈ సత్య సువార్త మీకోసమే, ఈ రాజ్య సువార్త మీకోసమే. మరి రేపు ఏది జరుగుతుందో తెలియదు, గ్యారెంటీ లేని బ్రతుకులం. మనం తీసుకునే వస్తువులో గ్యారెంటీ ఉంది, మనం బ్రతుకు గ్యారెంటీ
మరి లేదు. అందుకే బయట వచ్చిన మనిషి మళ్ళీ సురక్షితంగా ఇల్లు చేరుతాడని వారంటీ లేదు. సోదరి సోదరులారా, మరి ఒకసారి జ్ఞాపకం చేసుకొని మీరు ప్రభువుని నమ్మితే నిత్య జీవానికి వెళ్ళిపోతారు, నిత్య జీవములో మీరు చేరిపోతారు. అందుకు ఏమి వాళ్ళని మీరు అడుగుతున్నారా? ఏమీ లేదు. యేసుక్రీస్తు ప్రభువుని నీ నోటితో ఒప్పుకుంటే అప్పుడు దేవుని నీటి వారు రక్షణ పొందుతారు. ఇదే అనుకూల సమయం, ఇదే మిక్కిలి తరుణం. మీ కొరకు ప్రార్థన.